ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు దైవజనుడు యోహాను గారు చెప్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నా చిన్న పిల్లలారా అని దైవజనుడు సంబోధిస్తూ అంటున్నాడు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అని దైవజనుడు మాట్లాడుతూ మరి మనలో ఉన్నటువంటి ప్రభు యొక్క శక్తి సామర్థ్యాలను గురించి దైవజనుడు సంఘానికి బయలుపరుస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీలో ఉన్నటువంటి నీ దేవుని యొక్క శక్తి గొప్పతనాన్ని నువ్వు గుర్తెరిగి ఉంటున్నావా? నీవు ఎప్పుడైతే గుర్తెరిగి ఉంటున్నావో అప్పుడు నీవు శత్రువుపై సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందుకోగలవు అన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఫిలిష్తీయులు దండెత్తి ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు రాజు మొదలుకొని సామాన్య సైనికుని వరకు వెనుకంజ వేసి వారు నిలబడుతూ వచ్చినారు. వారిలో ఉన్నటువంటి ప్రభు యొక్క శక్తి సామర్థ్యములను గుర్తించలేనటువంటి ఆ యొక్క స్థితిలో ఉన్నప్పుడు బాలుడైనటువంటి దావీదు చెముగల దేవుని యొక్క సైన్యమును తృణీకరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏపాటివాడు అని రోషంతో నిలబడుతూ వచ్చినాడు. ప్రభు యొక్క శక్తిని గుర్తెరిగినటువంటి దావీదు గోలియాతును జయించడానికి బలవంతుడిగా నిలబడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు గోలియాతు వంటి ఎలాంటి సమస్యలైనా నీ ముందు ఎదురుగా నిలబడ్డప్పుడు వాటిని నువ్వు లక్ష్య పెట్టవద్దు, కానీ వాటికంటే గొప్ప దేవుడు నీలో ఉన్నాడనే సత్యాన్ని మరిచిపోవద్దు. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో అంటున్నాడు, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు అని ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు. నీలో ఉన్న ప్రభువును నీవు గుర్తించగలిగిన విధానంలో మరి నీ జీవితంలో గొప్ప కార్యాలు నీవు చేయగలవు. ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, నీలో ఉన్న ప్రభు మీద నీవు ఆధారపడకుండా పరిస్థితుల వైపు, మనుషుల వైపు, వ్యక్తుల వైపు, సమస్యల వైపు మనం చూసిన విధానంలో మన జీవితంలో మనం పడిపోయేటువంటి వారంగా ఉంటాం. అందుకనే దైవజనుడు యోహాను గారి ద్వారా దేవుడు మరొకసారి వారికి తెలియజేస్తున్నాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడనే సత్యాన్ని మరచిపోవద్దు. ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, గొప్ప దేవుడు గొప్ప కార్యములు చేసేవాడుగా ఉంటాడు. కనుక ఆ గొప్ప దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు గుర్తించాలి అంటే మన జీవితంలో మనము దావీదు వలె ఆయన వైపు చూడవలసినటువంటి వారంగా ఉంటాం. ఆయన వైపు చూసినటువంటి వారు మాత్రమే విజయాన్ని పొందుతారు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయేనని దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది. విజయ పదంలో వెళ్ళడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగా.